గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క వాక్య ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 5వ అధ్యాయము 21 నుంచి 24 వరకు. ఆదికాండము 5వ అధ్యాయము 21వ వచనం నుంచి 24 వరకు. హానోకు 65 బ్రతికి మెతూషెలను కనెను. హానోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీయు 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. దేవుని యొక్క వాక్యం చూడండి. హానోకు దేవునితో నడిచినటువంటి హానోకు. హానోకు అంటే అర్థం ఏంటంటే అది హానోకు అనగా ప్రతిష్ఠితుడు. అరవై ఏండ్లు వచ్చిన తర్వాత హానోకు మెతూషెలను కనెను. మెతూషెల బైబిల్ మనం చదువు అందరికంటే కూడా ఎక్కువ సంవత్సరాలు ఎక్కువ సంవత్సరములు బైబిల్లో బ్రతికిన వ్యక్తి ఎవరంటే మెతూషెల. 969 సంవత్సరములు బ్రతికాడు మెతూషెల. హానోకు 65 ఏండ్లు అయిన తర్వాత మెతూషెలను కనెను. దేవునితో 300 ఏండ్లు నడిచాడు. ఎన్ని సంవత్సరాలండి? 300 ఏండ్లు. కుమార్తెలను కలిగి దేవునితో నడుచుచు. ఎంత అద్భుతమండి! కుటుంబము కలిగి దేవునితో నడుచుచు బ్రతికాడు. బైబిల్లో చాలామంది హానోకులు ఉన్నారు. బైబిల్లో హానోకులు, రూబేను కుమారుడు హానోకు ఉన్నాడు. అర్థమైందండి. కయ్యను కుమారుడటువంటి హానోకు. కయ్యను ఊరు పేరునే ఊరు కట్టాడు. హానోకు పేరునే ఊరు కట్టాడు కయ్యను తన కొడుక్కి. రూబేను కొడుకు హానోకు ఉన్నాడు. ఎరేదు కుమారుడి హానోకు. ఈ హానోకు మనం చెప్పుకునే హానోకు ఎవరండి? ఎరేదు కుమారుడటువంటి హానోకు. హానోకు దేవునితో నడిచినటువంటి వాడు. తర్వాత దేవుడు అతని తీసుకుని పోయెను గనుక తీసుకుని వెళ్ళి. బైబిల్లో మనం కొంచెం ఆదికాండం మనం ఆశ్చర్యంగా చూస్తాం కదండి. ఆదికాండం మనం చూసినప్పుడు ఆదాము తల్లిదండ్రులు ఎవరు? దేవుడే. తల్లిదండ్రులు లేరు. అన్నీ ఇటువంటి తిక్క ప్రశ్నలు లేతాడు ఈయన. తెలిసా తెలియక లేతాయి అనుకోండి. ఆదాము తల్లిదండ్రులు ఎవరు? దేవుడే. ఆయనకి తల్లిదండ్రులు దేవుడు. ఆయన పుట్టలేదండి, దేవుడు సృజించాడు. ఆయన మట్టిలో నుంచి మన్నిని చేసి జీవాత్మనదు నరుడు జీవాత్మే. కాబట్టి రీసెర్చ్ చేసేసి గూగుల్లోకి వెళ్ళొద్దు. గూగుల్లోకి వెళ్తే మీరు బైబిల్లో ఇంకా తేడా చూస్తారు. ఇంకా ఎవడో ఉంటాడు తిక్కలోడు కొత్తది తీసుకొస్తాడు. ఇంకా దాంట్లోకి వెళ్ళిపోతాడు. మైండ్ సైతానుడు అందులో పెడతాడు. ఇంకా అది ఎతకటానికి ఒక కాలం అయిపోద్ది, ఒక 10 ఏళ్ళు అయిపోద్ది ఇంకా రీసెర్చ్ చేసేటప్పుడు. యూదులు అలా చేస్తే ఇప్పటికి తిప్పలు పడేది. యూదులు పంచకాండాలు నమ్ముతారు. ఆదికాండము, నిర్గమకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము, ద్వితీయ. యెహోవా దేవుని నమ్ముతారని యేసుక్రీస్తు వారు నమ్మరండి. కొత్త నిబంధన వారు మెస్సయ్య వచ్చాడు కానీ వారు అంగీకరించలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చిన వారు ఆయనను అంగీకరించలేదు. ఆదికాండంలో ఆశ్చర్యం ఏంటంటే ఆదాము పుట్టలేదు కానీ దేవుడు సృజించాడు తన చేతులతో పోలికనిచ్చి. ఆ యొక్క మట్టి ఘటంలో జీవవాయువు నుదురుగా నరుడు జీవాత్మ. అయితే చనిపోకుండా హానోకు దేవుని ఆశ్చర్యం కదయ్యి. దేవునితో నడిచినటువంటి హానోకు
హానోకు ఏ రీతిగా నడిచాడు. హానోకు గురించి మొన్న మంగళవారమైనా మనం విన్నాం, మంగళవారం మంగళవారం మన వాక్యం విన్నాం కదా. హానోకు గురించి కొన్ని మాటలు చెప్తాను. తర్వాత హెబ్రీ 11:5 కూడా చూడండి. హెబ్రీ 11:5 విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. దేవునికి ఇష్టుడంట, సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. దేవుడు అతనిని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. ఇంకొక మాట, యూదపత్రిక ఒక అధ్యాయం ఉంటుంది కానీ 14-15 వచనాలు. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా నేను అంటే హానోకు కూడా ప్రవచించి ఇట్లా నేను ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. ముందుగానే ప్రవచించాడు హానోకు కూడా. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు. అర్థమైంది మీకు? 7వ వాడైనటువంటి హానోకు. అర్థమైంది? 7వ వాడైన హానోకు అంటే సంపూర్ణమా 7 అంటే మనకు సంపూర్ణత అనేది ఒక బండ గుర్తుంటుంది. 7 నక్షత్రములు, 7 కన్నులు, 7 ఆత్మలు కలిగినటువంటి వాడని. కరెక్టే, దాన్ని నేను కాదనను. కానీ ఆదాము మొదలుకొని 7వ వాడైనా నేను చెప్తాను. మొదటగా మనం ఎవరిని చూడాలంటే హేబేలుని చూడాలి. హేబేలు, హానోకు, నోవాహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యూసుఫు. మీకు అర్థమైంది? ఆదికాండంలో నోరేళ్ళంతా కూడా వాళ్ళ భక్తి. హేబేలు మనం దేనికి సాదృశ్యంగా చూస్తాం? దేవునిని ఆరాధించేవాడుగా తన అర్పణ తెచ్చినప్పుడు ఆదికాండంలో మనం చూస్తాం. హేబేలును 3వ అధ్యాయం లాస్ట్ హేబేలును అతని అర్పణము లక్ష్య పెట్టెను. 4వ అధ్యాయం 4వ వచనంలో కయీనును అతని అర్పణమును లక్ష్య పెట్టలేదు. అర్థమైందండి? హేబేలును మనం చూసినప్పుడు దేవునికి బలి అర్పించేవాడుగా, గొప్ప ఆరాధికుడిగా మనం చూస్తున్నాం. నోవాహు హానోకు దేవునితో నడిచినటువంటి వాడు. నోవాహు దేవుడు చెప్పిన మాటను నెరవేర్చినవాడు. దేవుడు ఏం చెప్పాడు? స్థితిచారక మ్రానుతో ఓడను సిద్ధం. దేవుడు ఏది చెప్పాడో అతడు అట్లు చేసినట్టు, అట్లు కాదు, బొబ్బట్లు పెసరట్లు కాదు. దేవుడు చెప్పినది యావత్తు అతడు చేశాడు. అబ్రహాముకు వస్తే దేవుడు బలి అర్పించమన్న చోట మొరియా కొండపైన ఇస్సాకును తీసుకెళ్ళి దేవునికి బలిగా అర్పించుటకు 3 దినాలు ప్రయాణం చేసి కొండ ఎక్కి తన కుమారుని బలి అర్పించే విషయంలో అబ్రహాము విశ్వాసానికి మనం చూస్తాం కదండి. ఇస్సాకు విధేయత. చేతులు కాళ్ళు కట్టేసి ఆ యొక్క కట్టెలు పేర్చి కత్తెత్తి వరకు కూడా అలాగే చూస్తున్నాడు. కాళ్ళు కట్టేసి చేతులు కట్టేసిన. మన పిల్లలైతే షాపుకు తీసుకెళ్తే ఒకటి అడుగుతారు, 30 కళ్ళు చూతాడు. అది కొను, ఇది కొని. ఈయనకేమో దడ ఉన్నాయి, 100 రూపాయలు నాయన బాబు నీకు ఇచ్చితే సాయంత్రం మనకి ఎలాగరనుకుంటాడు. ఈయన బాధలు ఈయనకుంటాయి, ఆడికేం కళ్ళు షాప్ అంతా అటే ఉంటుంది. ఇది అందుకని మీరు ఇక్కడ నేను తీసుకొస్తున్నారు కొందరు పేరెంట్స్. వాళ్ళు 100 తోటి వెళ్ళి పర్వాలేదు 100 తోటి అని 100తో తృప్తి పడతారు.
అంత విధేయత ఇస్సాకు చూపించాడు. యాకోబు పట్టుదల విషయంలో మామూలుగా కాదు. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను నువ్వు వెళ్ళటానికి వీల్లేదు, ఈ రాత్రి నువ్వు నేను తేలిపోవాలన్నాడు దేవునితో. దేవుని దూతతో పోరాడి గెలిచి మగసిరి గలవాడై హోషేయ 12:3-4 అంటాడు. దేవుని దూతతో మగసిరి గలవాడై పోరాడి జయముందెనని వ్రాయబడి ఉన్నది. ఇక యేసోబు యొక్క జీవితం చూస్తే దేవుని మహిమ, తర్వాత ఫలము. యేసోబు అంటేనే ఫలించడి కొమ్మ, అంతే. ఆదాము మొదలుకొని 7వ వాడైనటువంటి హానోకు. చాలామంది దేవుని యొక్క మార్గంలో నడుస్తారు, కానీ బయలుదేరతారు. స్టార్టింగ్ బాగానే ఉంటుంది, చాలా బాగుంటుంది. కొత్తగా ప్రభువుని నమ్ముకున్న దినాల్లో ఇప్పుడు ఆదివారం వస్తుంది అనుకుంటారు. ఇప్పుడేమో అప్పుడే వచ్చేసింది ఆదివారం, ఇంకో గంట లేటుగా పడుకుండా ఏమవుతుంది అన్న కాడకే నిర్లక్ష్య వైఖరి ఉంటుంది. రక్షించబడి దినాల్లో ఏదో హుషారుందో అదే దేవుని పట్ల కూడా ఆసక్తిని ఇప్పుడు కూడా చంపుకోవద్దు. దేవుని కొరకు మనం ఎంతైనా వెల చెల్లించుట కొరకు మనము ఇష్టపడాలి. హానోకు దేవునితో నడుచుచు 300 ఏండ్లంట. నీకు వెనక తిరిగి చూస్తే ఆయన ఇల్లు కనపడలేదు. ఎక్కడికి వెళ్ళిపోయారు? పరలోకం. దేవుని అడుగు జాడలో నడిచినటువంటి హానోకు. ఆదికాండము 6వ అధ్యాయం 8-9 వచనాలు. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. అది తన తరములో నిందారహితుడును నీతిపరుడును. బా, ఎంత మంచి సాక్ష్యం అండి! ఎంత గొప్ప సాక్ష్యాలు మన పితరులే. అయితే నడక అనేది ఏంటంటే మన గమ్యము చాలా జాగ్రత్తగా నడిచాడు. దేవుడు చెప్పినట్టు చేశాడు. కానీ వ్యవసాయం చేయని ఆరంభించి తెలుసు కదా అందరికి, ఇంకా మత్తుడై దిగంబరిగా ఎప్పుడైతే రక్షించబడ్డాం అనుకుంటాం, అది కాదండి మన గమ్యం. చాలా జాగ్రత్త, భయముతో భక్తితో మన రక్షణను కాపాడుకోవాలి కదా. దావీదు దేవుని అభిషేకం పొందుకున్న తర్వాత పడిపోయాడు, అభిషేకం పొందుకున్న ముందు పడిపోయాడు. పొందుకున్నాడు కదా. అంత గొలియాతును చంపాడు. సౌలేము దావీదు మీదకి చాలా ఈజీగా వెళ్ళిపోయేవాడు. ఎక్కడున్నాడు పట్టుకొని చంపేస్తాననేవాడు. ఫిలిస్తీయులు చూస్తే భయపడి దాక్కున్నా. మీరు వెళ్ళండి, ఆయన తెరగ దొరికితే ఎంత భయంకరమండి సాతాను క్రియలు. అందుకే మన ప్రారంభం బాగానే ఉంటుంది, ముగింపు దావీదు కోరుకున్నట్టు తెలుపుము నా అంతము ఏ రీతిగా ఉన్నదో, ఎట్లున్నదో. దేవునితో నడిచే విషయాల్లో దేవునికి ఇష్టడంట. ఎవరంటండి? హానోకు దేవునికి ప్రతిష్ఠితుడు. దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు హానోకు యొక్క జీవితం. బైబిల్లో మనం చూస్తాం. హానోకు తర్వాత ఏలియా. 2వ రాజులు 2:11 తీయవలసిన అవసరం లేదు, కానీ 2వ రాజులు 2వ అధ్యాయం 11 అగ్ని గుర్రములు అగ్ని రథముల చేత దేవుడు పరలోకమును దిగివచ్చి ఏలియాను అగ్ని గుర్రములు అగ్ని రథముల చేత ఆయన కొనిపోబడ్డారు. ఇంకొక వ్యక్తిని చూస్తాం. లూకాసు వార్త 16వ అధ్యాయము 19-20 వచనాల్లో చూసినప్పుడు ధనవంతుడొకడుండెను. పేరు రాయలేదు. మీకు అర్థమైందా?
ధనవంతుడు డాష్ అది ఒకడు ఉండెను. అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. మనం చూస్తున్నాం. అంటే వాళ్ళ గురించి ఉదాహరణ చెప్పుకుంటాం, కానీ వాళ్ళ జోలు మనకెందుకు, కానీ ఉదాహరణ ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటాం కదా. మన దేశంలో ముఖేష్ అంబానీ గారు బాంబేలో ఉంటున్నాడు. అంటే ఏం పేరు ఆయన ఇంటి పేరు? అనంతం అని కొడుకు అంటిలి ఏదో ఉంది ఆయన ఇంటి పేరు. ఆయన ఉండే బంగ్లా అది ఆర్కిటికా దీవిలో ఒక ఐలాండ్ పేరు అంటది. అమ్మా అదిగో చదువుకున్నారు, కంప్యూటర్ ఉంటుంది, వాళ్ళకి బాగా అర్థం. అంటెలియా ఒక దీవి పేరు అది. ఉన్నది 6 కూతురు, 2 కొడుకులు, భార్య భర్త, 620 మంది పనివాళ్ళు. వాళ్ళకి లెక్కేయండి మనిషికి ఎంతమంది అవుతారు? నవ్వుతున్నారు, ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఎంతమంది ఉంటారా ఒక పనివాడికి? ఎక్కువ మందే ఉంటారు. ఒక మనిషికి ఎక్కువ మందే ఉంటారు. 120 మంది ఉన్నామేంటి ఇక్కడ? ఉన్నది 2 కొడుకులు, అనంత్, ఆకాష్, ఇంకెవరో ఆ పాప అనంత్ కూతురు పేరు ఈషా ఏదో ఈషా ఘోషాలే. అయితే ఒక కూతురు, 2 కొడుకులు, భార్య భర్త. వంటోడికి ఓ మాదిరి టీమ్ లీడర్ చూడు, పెద్ద పెద్ద కంపెనీల్లో సీఈఓలో పనిచేస్తారు చూసారా, యాపిల్లో ఏదో కదా, యాపిల్లో, మైక్రోసాఫ్ట్ ఏదో మొత్తం మీద అందులో పనిచేసి సీనియర్ ఆఫీసర్ కూడా అంత జీతం ఉండదు ఇంట్లో పనిచేసేవాడికి. 620 మంది పనోళ్ళు అంటే వాళ్ళకి. అంటే వాళ్ళ లైఫ్ ఏ రీతిగా చూడు, ఈ లోకరీతిగా. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా ఒక్కరోజు కాదు ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. మామూలు ఆనందంగా తింటుంటే ఎక్కడ లేని ఆనందం. ఓ మానవా తినుచు త్రాగుచున్నావా, సుఖము భోగములా భ్రమలో పడియున్నావా, ఈ రాత్రిలో ఆ ప్రభువు నీ ప్రాణం అడిగించు ఈ మందు, ఈ రాత్రిలో ఆ ప్రభువు నీ ప్రాణం అడిగినచో ఈ మందు. ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అని ఒక దరిద్రుడుండెను. లాజరు పేరు వ్రాయబడింది, అతని స్థితి వ్రాయబడినది. దరిద్రుడి ధనవంతుడి యొక్క పేరు వ్రాయబడలేదు. మీరు ఎవడి పేరైనా పెట్టుకోండి. దరిద్రుడని ఒక ధనవంతుడు ఉండెను, దరిద్రుడని ఒక లాజరు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుడి ఇంటి వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అబ్బా, వాళ్ళిద్దరు స్థితి చూసారా? ఇద్దరిని కలుగు చేసినది దేవుడే. దేవుని సేవకుల్లో కూడా దేవుడు కొందరికి సమృద్ధినిస్తాడు, కొందరికి సమృద్ధికి ఇస్తాడు. సంవత్సరం కార్లు మార్చేసి వాళ్ళు కూడా ఉంటారు. ఇది నచ్చలు కొత్తగా మార్కెట్లో ముందు బుక్ అయిపోద్ది వీళ్ళకే. అదొక ఏమి లేనుడు సైకిల్ కూడా ఉండదు వాడికి పంచర్ వేసుకోవటానికి. ఆయన సేవకుడే. అయితే ఇద్దరికి ఒక రోజు రానే వచ్చింది. చదువమ్మా. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత హల్లెలూయా
ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహామును రొమ్మును ఆనుకొనుటకు కొనిపోబడెను. అది గొప్ప భాగ్యం. దేవుడు చెప్పుడు దేవదూతలను, వెళ్ళండి లాజరు తీసుకొని రండి. లాజరు దేవదూతలకు చెప్పాడా, ధనవంతుడు చనిపోయాడు, మీరు వెళ్ళి తీసుకొచ్చేయండి, ఆయన లేకపోతే మనకే చాలా లోటు, చెప్పలేదు. మీరు ఖచ్చితంగా వెళ్ళవలసిందే. రెడీ అయ్యారు, మంచి బట్టలు వేసుకున్నారా, టైల్ కట్టుకున్నారా, వెళ్ళి తీసుకొచ్చేయండి మనవాడిని అనలే. దేవదూతలు, ఆ దరిద్రుడు చనిపోయి అతని స్థితి ఏంటంటే కురుపుల చేత నింపబడినటువంటి తన శరీరాన్ని అంట కుక్కలు వచ్చి కుక్కలు వచ్చి ఒక వ్యక్తి నాకితే అతని దగ్గర మనం ఉండగలమా? ఉండలేం. ఆ స్థితిలో కూడా లాజరు దేవునిని మహిమపరిచాడు. ధనవంతుడు చనిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడండి? పాతాళానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఇప్పుడు అతడు వేదన పొందుచూ ఉన్నాడు. అక్కడి నుంచి మొర్ర పెడుతున్నాడు, ఇంకా మాకు 5 సహోదరులు ఉన్నారు, 5 సహోదరులు, వాళ్ళు నాకంటే గర్విష్ఠులు, నేను ఇక్కడ ఉన్నాను వాళ్ళకి తెలిస్తే గనక, ఎవరికి తెలుసు ఎక్కడికి ఎవరు వెళ్తారనేది? ఆయన ఆత్మకు తెలిసింది. అందుకే తిరిగి జన్మించిన మనము చాలా జాగ్రత్తగా మన నడకను, మన యొక్క స్థితిని, మన విశ్వాసాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. రక్షించబడితే సరిపోదు, విశ్వాసం అయ్యాను కాబట్టి మేము పెద్ద సేవకులం కాబట్టి అంటే కాదండి. దేవునికి భయము భక్తి కలిగి జీవించాలి. అటువంటి వారిని దేవుడు చూసి ఆనందిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవునితో నడిచినటువంటి హానోకు, ఇంకొక మాట చదవమ్మా, యోధా పత్రికలోనే 11వ వచనం. అయ్యో వారికి శ్రమ. అది నీకు అర్థమైందా? నా ఎంక చూడండి, నేనేం చెప్పాను, ఏమని రాయబడిందండి? అయ్యో వారికి శ్రమ. అయ్యో అంటే కాదు, దాని అర్థం వాక్యం ఎలా చదువుకోవాలో అర్థం చేసుకోండి. ఎలా అనాలి? ఇప్పుడు మీ ఇంట్లో విలువైన వస్తువు పగిలిపోతే ఏమంటారో? అయ్యో. అది అసలు ఇక కొట్టేసుకుంటారో, మామూలుగా కాదు. అది ఎంత ఖరీదో తెలుసా మీకు? దాని విలువ తెలుసా మీకు? చేతిలో ఫోన్ కింద పడితేనే దాన్ని బాగు చేసే వరకు ఒప్పుకోం. అది ఎంత ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. చేతిలో ఫోన్, ఇది ఎంత ఇంపార్టెంట్, ఇది కూడా అంత ఇంపార్టెంట్ ఉండదు. చేతిలో జారితే అలా రోజు కనపడకపోతే నిద్ర పడదు. ఆ మాటని ఏ రీతిగా చదువుకోవాలంటే, అయ్యో వారికి శ్రమ. అయ్యో అంటే దాని అర్థం ఏంటంటే, అందుకే పరిశీలని శాస్త్రులు అయ్యో 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 మీరు ఎటువంటి వాళ్ళు బాబు, మీరు అయ్యో 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 వారికి శ్రమ. ఎవరికి? వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి. అది కొందరు కయ్యూను నడిచిన మార్గము, కయ్యను నడిచినటువంటి మార్గమున నడిచిరి. కయ్యని యొక్క మార్గము ఏది? తన సహోదరు కయ్యను ఏం చేశాడు? తన పొలం, తన అర్పణ లక్ష్యం. కయ్యను మార్గం నీ త్వరగా చదివితే చెప్తాను నేను. కయ్యను మార్గం ఏంటంటే ఆదికాండం 4వ అధ్యాయం 5 నుంచి 8 వరకు. కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు, కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి, అది హేబేలుని దేవుడు అంగీకరించాడు, ఈయన్ని అంగీకరించి మిక్కిలి కోపం వచ్చి వాళ్ళ తమ్ముడు ఆయనే చంపుకున్నాడు. అది కయ్యను మార్గం అంటే. తమ్ముడు అంటే ఏమాత్రం కూడా ప్రేమ లేదు, ఏ మాత్రం కూడా ప్రేమ లేదు. ఒకవేళ ఆయన లేకపోతే ఈయనకే వచ్చేద్దని అనుకున్నాడేమో ఘనత అంతా. కయ్యను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. పోనీ అర్పణ లక్ష్య పెడితే కనుక, మనమైతే కనుక ఏం చేస్తాం, మనుషులం కాబట్టి వాళ్ళు ఎవరైనా పర్లేదు, వాళ్ళ అర్పణను మనం వాళ్ళు ఏదైనా కొద్దిగిస్తే మనం దాన్ని స్వీకరిస్తాం. తీసుకుంటాం. కానీ దేవుడు అట్లా కాదు. దేవుడు
కయ్యూను అర్పణ ముఖ్యమే, అర్పించే వ్యక్తి కూడా ముఖ్యమే. కయ్యనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ఆ, కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాటలాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపెను. యెహోవా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడనున్నాడని కయ్యూను అడగగా అతడు, నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. ఇది అహంకారము, గర్వం. దేవునితోనే కన్నులు నెత్తికెక్కిన కాలం అంటారు కదా, కళ్ళు ఎక్కడున్నాయి అంటారు కదా, కళ్ళు ఎక్కడ పెట్టుకు నడుతున్నావు అంటే, ఎందుకంటే మనిషికి పడిపోవడానికి ముందు అహంకారం నడుస్తుంది అంటే, అది కనబడదు, ముందు నడుస్తుంది. కయ్యను మార్గం అది. తర్వాత ఏదో పత్రిక 11 బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలో. బిలాము తప్పు త్రోవ, అది కయ్యను మార్గము, ఇది తప్పు త్రోవ. బిలాము యొక్క తప్పు త్రోవ. బాలాకు చెప్పినట్టుగా దేవుని ప్రజలను శపించమన్నప్పుడు బయలుదేరాడు. 2 పేతురు 2:15-16 వచనాలు ఉంటుందన్నమాట. 2 పేతురు 2:15-16 వచనాలు. తిన్నని మార్గమును విడిచి బెయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము రాజు బాలాకు బెయేరు కుమారుడైనటువంటి యొక్క బిలాము అబద్ధ ప్రవక్త. బహుమానం ఆశించి, అయితే ఒకసారి ఎందుకంటే ఆ దినాల్లో ఆయన దీవిస్తే దీవించబడేది కాబట్టి బాలాకు పిలిచి ఇశ్రాయేలును శపించగలిగిన దేవుడు ఒకసారి ఆఖరికి బుద్ధి తెచ్చుకుని అంటాడు, ఏమని శపించాలి? దేవుడు శపించలేదు కదా, శపించలేదు, దేవుడు వాళ్ళని దీవించేశాడు. దేవుడు అతని కన్నులు తెరిచిన తర్వాత నక్షత్రం యాకోబులో ఉదయించినని ప్రవచించాడు ఆయన. బిలాము ఎటువంటి మార్గం అంటే అండి? తప్పు త్రోవలు. 2 పేతురు 2:15-16 వచనాలు. తిన్నని మార్గమును విడిచి బెయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. దుర్నీతి వలన కలుగు బహుమానం ప్రేమించేది బాలాకు యొక్క మార్గము. దుర్నీతుడు ఎంతైనా కానీ దేవుని స్తోత్రం అనేది ఉంటారనమాట. అదంతా వచ్చినాక అది దుర్నీతి, నీతితో కూడినటువంటిది కాదు. దుర్నీతి వచ్చినటువంటి యొక్క బహుమానం. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధబము మానవ స్వరముతో మాట్లాడి. అసలు ప్రపంచంలో ఎవరైనా చూసారు గాడిదొచ్చి మానవ స్వరంతో గద్దించిన ప్రవక్త ఎవరైనా ఉంటే ఎవరండి? ఆయన అద్భుతంగా ఉంది కదా, అవునా కదా? నోరు లేని గాడిదొచ్చి మనుషుల బదులు గాడిదికి గార్ధబమునకు దేవుడు మానవుని స్వరం ఇచ్చాడంట. అద్భుతం కదా ఇది. గాడిదొచ్చంట ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించాను. ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించి దేవుడు బుద్ధి చెప్పుకోవడానికి ఏదైనా దేవుడు కావాలంటే ఆయన యెరూషలేములో ప్రవేశించినప్పుడు పస్కాకి ముందు ఆయన జయప్రవేశం చేసినప్పుడు ఏం తీసుకున్నాడంటే ఆయన గాడిదను తీసుకున్నాడు. ఆయన గాడిద కావాల్సి వచ్చింది. గాడిద ద్వారా దేవుడు మానవ స్వరం గాడిదకు గార్ధబము ద్వారా మానవ స్వరంతో మాట్లాడి ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించాడు. ఇది బిలాము యొక్క తప్పు త్రోవ, కోరాహు యొక్క తిరస్కారం. మోషే నాయకత్వం ఎదిరించుటలో
కొరాహు, దాతాను, అభిరామ్, అభిహు, వీళ్ళు నలుగురు. అది సంఖ్యాకాండం చదవాల్సిన అవసరం లేదు, కానీ సంఖ్యాకాండం 16 అధ్యాయం 1 నుంచి 8 వరకు, 31 నుంచి 35 వరకు మీరు చూస్తే అక్కడ అర్థమవుతుంది. దేవుని కోపం వచ్చింది, తప్పుకోమన్నాడు మోషే. భూమిని ఎరవిడిచింది, 250 మందిని వారు చూస్తుండగానే సజీవులు కానీ భూమి మింగివేసింది. అంత భయంకర. కొరాహు తిరస్కారం, బిలాము తప్పు ద్రోవ, కయ్యూను యొక్క నడక. అందుకే ఇటువంటి స్వభావాలు కలిగినటువంటి వారి గురించి యోధాపత్రిక చాలా అద్భుతమైనటువంటి ఒక్క అధ్యాయమే కానీ 24 వచనాలు ఎంతవరకు ఉంటాయి కదా, ఒక్క అధ్యాయమే కానీ అద్భుతం. అంత్యదినంలో జరగబోయే సంఘటనల గురించి, పరిశుద్ధులకు అప్పగించబడిన దాని కొరకు పోరాడాలని చెప్పి రాస్తాడు యోధ. అయ్యో వారికి శ్రమ. కయీను, బిలాము, కోరహు ఇటువంటి స్వభావాలు గనక హెబ్రీ పత్రికలు ఎవరి గురించి రాస్తాడు? యేషోవు గురించి. పూట కూటి కొరకు జ్యేష్ఠత హక్కు అమ్మివేసినటువంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినను ఒకవేళ మీలో ఉండునేమని మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించుకోమంటారు. చేదైన వేరు ఏదైనను మొలిచి అనేకులు అపవిత్రులైపోతారు, కలవరపడిపోతారేమో, అపవిత్రులైపోతారేమో. చేదైన వేరు, అందుకే వాక్యం వినేటప్పుడు చేదైన వేరు నాలో రాకుండానట్లు నాకు సహాయం చేయమని దేవుని అడగాలి. ఎందుకు అడగాలంటే దేవుని వాక్యాలు బాగా చదివితే అర్థమవుతుంది. దేవుడు ఏంటంటే సంఘమును సంరక్షించి పోషిస్తాడు. నీ తిండి వల్ల, నీ డబ్బు వల్ల నువ్వు పోషించబడట్లేదు, ఆత్మ జీవించబడట్లే. ఎఫెసీ 5:30 అంటాడు. 5:30 ఆఖరిలో ఏమంటాడంటే దేవుడు తన సంఘాన్ని అంట సంరక్షించి పోషించుచున్నాడు అంటాడు. అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. సంఘాన్ని పోషించేది ఎవరంటే అండి? దేవుడు యేసుక్రీస్తు. పోషించి సంరక్షించుచున్నాడు. వివాహ సందులో భార్య భర్తలకు వాళ్ళిద్దరికి ఒప్పందాలు చేస్తారు కదా. పాస్టర్ గారు ఏమంటాడు? చావు ఎందును, వ్యాధి ఎందును, బాధ ఎందును, కలిమి ఎందును, లేమి ఎందును, ఇతరులను ఎవరిని ఆశించక జీవితకాలం అంతయు ఈమెతోనే కాపురం. మళ్ళీ అట్లాగే చెప్పేటప్పుడు ఏమి చెప్తారు? నా ఆస్తులు సగ భాగం ఇచ్చి నేను నా భార్యగా అంకిస్తాను. ఆస్తి కాడకు వచ్చేటప్పటికి లాయర్లు కావాలి. ప్రమాణాలు బాగానే ఉంటాయి. సరే, అది వేరే సబ్జెక్ట్ కానీ చెప్తున్నా కదండి. దేవుడు కూడా తన సంఘాన్ని సంరక్షించి పోషిస్తాడు. దేవుని వాక్యం మన జీవితాలకు చాలా విలువైనటువంటిది. హల్లెలూయా. అయితే దేవునితో నడిచాడు ఈ యొక్క హానోకు. ఆదికాండము 17 అధ్యాయం 1 వచనం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. అది అబ్రాము తోడు దేవుడంట. మన దేవుడు ఎవరంటండి? సర్వశక్తి గల దేవుడు, సర్వశక్తిమంతుడు. బలవంతుడు, సర్వశక్తిమంతుడు. అబ్రాహాముతో అన్నాడంట, నీవు నా సన్నిధిలో నడుచుచు, దేవుని సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. విశ్వాసులు మనం చాలా గొప్ప, రోజు ప్రార్థనలు చేసేస్తాం, రోజు బైబిల్ చేస్తాం, అలాది ఇది అని చాలా చెప్పేస్తూ ఉంటాం. చాలా సంతోషం, మంచిదే. చెప్పేది వేరు, నడిచేది వేరు. అర్థమైందా? నేను కొందరు నమ్మాలంటే నా మనసు అంగీకరించేది. ఎందుకో అంటే వీడు ఇంత కఠినడే అనుకోవద్దు. నాకు గమనిస్తూ ఉంటాను, నాకు కొంచెం నమ్మాలంటే నా మనసు అంగీకరించదు కొందరు ఊరికే అలా చూస్తే అర్థమైపోతుంది నిజంగా దేవుని కొరకు ఎంత ఆశ, వాళ్ళకున్న విశ్వాసం నాకు కూడా లేదనిపిస్తుంది. కొందరు చూస్తే తెలిసిపోతుంది, అయితెక్కలు నాకు బాగా తెలిసిపోతుంది.
అంటే నేనేం పెద్ద ఊహించేటువంటి ఊహ అంత లేదు, కానీ నాకు అర్థమవుతుంది. 99వ ఏట, అయ్యో నీ తండ్రి ఇంటి విడిచిపెట్టమన్నాను, నీ బంధువులు విడిచిపెట్టమన్నాను, నీ దేశాన్ని విడిచిపెట్టమని నాతో వచ్చావు కదా, పోన్లే అనలేదు. నువ్వు విడిచిపెడితే విడిచిపెట్టావు, కానీ నీవు నా సన్నిధిలో నాతో నీవు నడవాలి అంటే నిందారహితుడవై ఉండుము. నా ఎదురుగుండా ఆ రీతిగా నడవమన్నాడు. దేవుని ఎదురు నడవాలంటే చాలా కష్టం అండి. మన తోవలన్నీ కూడా వంకరది ఎవరు? అది నిదానంగా నడుస్తుందా? పాము ఎక్కడైనా నిజానంగా నడితే మీరు చూసారా? దాని త్రోవలన్నీ కూడా వంకరి త్రోవలే, నిదానంగా ఉండదు. దేవునితో నడిచేటప్పుడు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. ఆదికాండము 24వ అధ్యాయము 40వ వచనం. అప్పుడు నేను నా యజమానినితో, ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు ఎలియాజరు అబ్రాహాం పిలిచాడు. ఎలియాజరుని పిలిచి తన తొడ కింద చేయి నా స్వజనుల యొద్దకు వెళ్ళి నా కుమారునికి ఒక భార్యను కోడలను తీసుకురావాలి అంటాడు. ఒకవేళ వాళ్ళు పంపించకపోతే నీకేమి ఆ విషయం నీకేమి ఇబ్బంది ఏమి లేదు, నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు ఎలియాజరు అంటున్నాడు, ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు, ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో, అంటే ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నాను. ఎంత చక్కని మాట అండి. అంటే దేవుని కొరకు వాళ్ళు ఎంత ప్రతిష్ఠించుకున్నారండి. అబ్రాహాము అంటున్నాడు, ఏమంటున్నాడు? ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి, అది ఆ దేవుడు నీతో కూడా తన దూతను పంపుతాడు. నేను ఎవని సన్నిధిలో జీవించుచున్నాను. ఏలియా కూడా అంటాడు కదా, ఎవని సన్నిధిలో నిలబడి ఉన్నాను. 1 రాజులు 17 మొదట్లో అంటాడు కదా, ఎవని సన్నిధిలో నేను నిలవబడి ఉన్నాను. ఈ స్టేట్మెంట్స్ నాకు చాలా ఇష్టం. వాళ్ళ దేవుని కొరకు ఎంత ఆశ. ఆ మాట చూస్తే ముచ్చేలా మాటలన్నీ కూడా అద్భుతం కదండి. మేము ఎవరి సన్నిధిలో మేము ఉన్నామో, మా దేవుడు, మాకు ఇల్లు లేదు, మాకు వాకలు లేదు అనలేదు వాళ్ళు. ఈ లోకంలో బ్రతుకుతూ పరదేశులుగా ఉండి గుడారాల్లోనూ కదండి, సొరంగంలో అరణ్యంలో ఉండి వారు దేవుని కొరకంట ఆ పునాదులు గల పట్టణం కొరకు మన పితరులందరూ అబ్రాహాం ఎదురు చూసినట్టుగా వారు కూడా అట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. ఇదంతా నీకు ఇచ్చేస్తాను, నాకు ఎప్పుడు రాసేస్తా ప్రభు అంటారు. పుడులైతే ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేస్తావు ప్రభు? ఆఖరికి ఎంత సంపాదించుకుని పోయేది 6 అడుగులే. 6 గజాలేమా? 6 అడుగులా? 6 అడుగులు. నువ్వు ఎంత పెద్దోడివైనా తవ్వండి రబ్బాయి. 8 అడుగులు అంటే కుదరదు, వేరే వాళ్ళు ఎట్టాలి అక్కడ. ఆరు అడుగుల మనిషికి పుట్టిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం అనేది చాలా విలువైనటువంటిది కదండి. ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నాను. యాకోబు కూడా 48:15 కూడా అంటాడు అదే మాట. అది 48:15 యాకోబు అంటాడు చూడండి. అతడు యోసేపును దీవించాడు యాకోబు. నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించునో ఆ దేవుడు. అంటే నా పోషకుడు దేవుడే. అవునా కాదండి కదా. సాధారణంగా మనం చిన్న లాజిక్ మర్చిపోతూ ఉంటాం. నా సొమ్ము నేనే తింటున్నాం అనుకుంటాం. కానీ ఒక రైతు 10 ఏళ్ళు భూమిలో పెట్టండి, నీకు 5 ఏళ్ళు నోటుకు రావ తింటాకి. గుర్తుపెట్టుకోవాలి. నేను తింటున్నాను. నేను ఎప్పుడు ఏంటయ్యి, ఏం బియ్యం అమ్మాయి? బిర్యానీ రైస్ ఏమంటారు అట్లని? బాస్మతి. బిర్యానీ తింటే బాస్మతి రైసే తినాలి కదా. ఒక రైతు 10 ఏళ్ళు తన 10 ఏళ్ళు భూమిలో పెట్టి కష్టపడి శ్రమ పడితేనే ఆయనకు వచ్చేది ఇంతే. దళారులకి వెళ్ళిపోయిన తర్వాత మనకు వచ్చేది ఇంత వేస్తారు కదా. ఆయనకి వెళ్ళేది పాపం
కొంచెమే. పండించిన కాలం అంతా పండించి ఆయన మార్కెట్కి వేస్తాడు. దళారులు దాన్ని, బ్రోకర్లు దాన్ని 4 అంతలు చేస్తా. 10 ఏళ్ళతో కష్టపడి చెమటూర్చిన రైతు కష్టపడితేనే మనం ఇక్కడ ఎంత కూర్చున్నా, మనం ఇంత ముద్ద తింటామంటే దేవుని యొక్క కృప. నేటి వరకు ఎవడు నన్ను పోషించెను. దేవునితో నడిచే విషయంలో, విశ్వాస విషయంలో, దేవునితో నడిచే విషయంలో దేవుడు మనల్ని చూస్తున్నాడు. దేవుడు మనలను మనుషులు గమనించలేరండి. మనుషుల దగ్గర చాలా ఈజీగా అబద్ధం ఆడవచ్చు. ఎవరైనా సరే చాలా ఈజీగా. అబద్ధం ఇదే కదండి, 4 కదా ఇలాగన్నది. ఇలాంటి అయిపోయాయి. చాలా డేంజర్ ఇది. ఎంత చిన్నది. అగ్గిపుల్ల ఎంత ఉంటుందండి? 10 మంది పోయాలి. చిన్నది. అగ్గిపుల్ల ఎంత బరువు ఉంటుందో తెలిసే ఎవరికైనా మీకు? చిన్నది. బరువు చెప్పాను నేను. బరువు అమ్మా, తేలికైనది. చాలా తక్కువ కాదు. అగ్గిపుల్ల చాలా తేలికైనదే కానీ ఈ బరువు కనపడుతుంది మనకు అది. కానీ 1000 ఎకరాలు అడివైనా సరే ఇక్కడ అలా అంటే చాలు. కుటుంబాల్ని, సొసైటీని తగలబెట్టాలంటే ఒక అగ్గిపుల్ల ఉన్న మనలోనే ఉన్నది అది. నాలుగు లేని నరం ఏమైనా మాట్లాడతాం. తీసుకొచ్చి పారేస్తే తెలుసా మీకు? చైనాలో అదే చేసేవారు ఇదివరకు. వాచ్మెన్ గారికి 4 కోసేసారు తెలుసా మీకు ఎవరికైనా? వాచ్మెన్ గారికి భయంకర శిక్షలు ఆ రోజుల్లో. మాట్లాడుకోకుండా, సువార్త ప్రకటించనీయకుండా, స్వార్థ చెప్పుకోకుండా. ఎంత భయంకరం అండి ఈ 4. దేవుని సన్నిధిలో నడిచే విషయంలో చాలా నష్టమైన పర్లేదు, కష్టమైనా పర్వాలేదు. దేవుని కొరకు, దేవుని అడుగు జాడలో నడవాలంటే మొదటి కొరింథీ 11వ అధ్యాయం 1వ వచనం. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. అది పౌలు అంటున్నాడు కొరింథీ సంఘంతో, నేను క్రీస్తుని పోలి ఎంత నడుచుకొనుచున్న మంచి సాక్ష్యం ప్రకారం. అండి. ఒకప్పుడు దేవునికి వ్యతిరేకంగా నడిచాడు. యెహోవా సాక్షిగా ఉన్నాడు. క్రీస్తుకు వ్యతిరేకంగా నడిచాడు. దేవుడు ఎప్పుడైతే దర్శించాడో, అగ్రిపరాజా, ఆకాశం నుండి ఆ యొక్క వెలుగు, ఆ దర్శనాన్ని ఎప్పుడైతే పొందుకున్నాడో, అవిధేయుడును కాక విధేయుడనై దేవుని కొరకు అప్పటి నుంచి తన జీవితాన్ని మార్చుకున్న తర్వాత ఆఖరి శ్వాస వరకు ఎన్నడూ కూడా తన అడుగులు ఎప్పుడు కూడా తొట్టిల్లలేదు. అతనికి ఉన్నటువంటి దైవత్వము, సాక్ష్యం ముందు పేతురు లాంటి గద్దించాడు. అందరు ఎదుటి కేఫాను గద్దించాడే లేదా? గద్దించారు. దైవత్వం ఉంటే ఆ రీతిగా దేవుని కొరకు నిలబడొచ్చు రోషంగా. హల్లెలూయా. హల్లెలూయా. దైవత్వ విషయంలో వాక్యానికి విభేదం వచ్చినప్పుడు చార్లెస్ వెస్లీ ఇద్దరు కూడా అన్నదమ్ములే. జాన్ వెస్లీ లాంటి వ్యక్తిని విట్ఫీల్డ్ గారు ఒక సందర్భంలో వాక్యం కాడ ఇద్దరికి మాట తేడా వచ్చినాడు. వాక్యాన్ని బట్టి గద్ది, ఆయనకు ఆత్మీయుడైన నాయకుడైన, కానీ వాక్యం కాడికి వచ్చినాడు వాక్యాన్ని వాక్యంగానే చూస్తాడు. నువ్వు నాకు నాయకుడు కావచ్చు, కానీ వాక్యం ఇది మాత్రం నువ్వు చెప్పింది ఇది తప్పు కాదు. దేవుని కొరకు నడిచే విషయంలో నష్టం జరుగుతుంది, కష్టం కలుగుతుంది, ఇబ్బంది జరుగుతుంది. మరీ అంత ఖచ్చితమా? నువ్వేలే అన్న కాడకు వస్తుంది, అయినా పర్వాలేదు. దేవుని కొరకు ఎట్లా ఉండాలంటండి? ఒక పట్టుదల, ఒక రోషము. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోమంటాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 17-18 వచనాలు కూడా పౌలు చెప్తాడు. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. 3:17-18
17 సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి ఆ, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొను వారిని గురిపెట్టి చూడుడి ఉమ్, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు చాలా డేంజర్. అనేకులు ఏంటంటే అండి, క్రీస్తు శిలువకు శత్రువులుగా దేవుని సిలువకు వ్యతిరేకముగా నడుచుకుంటున్నారంట చాలా మంది. ఇష్టం ఇంకా నాలుగే కదా, ఏది చెప్పేసినా చెల్లిపోతుంది, ఏదైనా అన్నా సరిపోదంటే అది కరెక్ట్ కాదండి. దేవుని వాక్యానుసారంగా మనం కరెక్ట్గా ఉన్నట్టు కాదు. దేవుడు మెచ్చే భక్తి అది కాదు. నీ విశ్వాసం నిన్ను బట్టి దేవుని నామాన్ని మహిమపరచాలి. ఆ విశ్వాసం చూసినప్పుడు మనం కూడా ప్రోత్సహించబడాలి. అనేక మంది అంట క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను, ఉమ్, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. అది దొంగ బోధలు బోధించి ఇష్టానుసారంగా ప్రవర్తించి ఇష్టానుసారంగా అంటే వారు కడుపే వారి దేవుడు. దేవుడు కాదు, ఎవరంటండి, కడుపు నిండిపోవటం అనమాట. వారు కడుపే వారి దేవుడు. అయ్య బాబోయ్, ఎంత భయంకరం కదండి ఆ మాట. వారు కడుపే వారి దేవుడు అంటే అర్థం ఏంటి? బతుకు తెరువు కోసం ఎన్నైనా చేసి అవతలోళ్ళని గురుడి కొట్టిస్తారు. మీరు ఇప్పుడే వేయండి, 100,000 అయిపోతాయి. ఎక్కడి నుంచి అవుతాయి మరి? ఎక్కడి నుంచి అవుతాయా? బైబిల్ ఎటువంటి బోధలు ఉన్నాయా? విశ్వాసులారా మీరు తీసుకొచ్చి వేయండి, దీనికి 10 అంతలు తెల్లరేటట్టుగా అయిపోతాయా? అవుతాయా? కావు. వాక్యం తెలిసే వాళ్ళకి మరి తెలివితేటలు, మానవ తెలివితేటలు, ఆ తెలివితేటలకి చాలామంది పడిపోతున్నారు, మోసపోతున్నారు. వారి కడుపే వారి దేవుడు. వారి దేవుడు. ఆమోసు 3 మనకు అందరికీ తెలుసు కదా, 3:3 సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా దేవునితో ఏకీభవిస్తే దేవుని మాటలకు మనం ఎప్పుడు విధేయత చూపిస్తాం. దేవునికి లోబడకపోతే కనుక మనం ఎన్నడూ కూడా దేవునికి అవిధేయత చూపిస్తే కదండి ఆజ్ఞాతిక్రమమే పాపము కదా. చల్లపూట దేవుడు ఆ తోటలో ప్రవేశించాడు. ఎప్పుడు వారితో సహవాసం. సాయంకాలం అయ్యేటప్పటికి దేవుడు ఆ చల్లపూట వచ్చంట చక్కగా తోటలో తిరిగేవాడంట వాళ్ళతోటి. వచ్చాడు, అప్పటికే ఆడు మోసం చేసేసాడు కదండి. చూచుటకు కన్నులకి రమ్యముగాను మీరు తింటే అసలు మీరు దేవదూతలు అయిపోతారు. మీరు ఇది తిని చూడండి, దేవదూతలు అయిపోతే దేవునికి తెలుసు, అందుకని మీరు తినకూడదని చెప్పాడు. మీరు తినేసేయండి అంటాడికి ఎప్పుడైతే తిన్నాదో కన్నులు తెరవబడ్డ. దేవుని మహిమ తొలగిపోయింది వాళ్ళ నుంచి. దేవుడు వచ్చాడు, ఆదామా ఎక్కడ అన్నప్పుడు తోటలో దాక్కుని ఏమంటున్నారండి, నీ స్వరం విన్నప్పుడు మేము 3:9 ఆదికాండం 10వ వచనం 3:10 అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటిన నేను. దిగంబరు నీకు చెప్పిన వాడు ఎవడు? నేను చెప్పానా? చెప్పలేదు కదా. ఎవడు చెప్పాడు? సాతానుడు. చూపించాడు కదా, మీ కనులు తెరవబడతాయి, పడతాయి, దేవదూతలు దేవదూతల వల్ల అయిపోతారు. అంటే మీకు ఇంకా తిరిగి ఉండదు అంటే ఇంకా అడ్డు ఆపు లేదు. ఇంకా ఒక హద్దు ఉంటుంది, దేవుడు ఒక హద్దు ఇస్తాడు. ఆ హద్దుని ఎప్పుడు కూడా మనం అతిక్రమించకూడదు. మందసం మూతవేయబడిందండి, మందసాన్ని తెరవచ్చా? తెరవకూడదు. బెత్షెమెషు యెహోషువ పొలంలోకి వెళ్ళింది. అది మందసాన్ని ఏం చేశారంటే అండి, తెరిచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 70,070 మందిని అంతవరకు చేయాలి, ఎగస్ట్రాలు వద్దు. దేవునితో నడిచే విషయాల్లో వారు నీతిమంతులుగా, నిందారహితులుగా. లేవియకాండం చూడండి, అద్భుతమైన మాట. లేవియకాండం 26వ అధ్యాయము 23-24 వచనాలు. లేవియా 26-23-24 వచనాలు. శిక్షల మూలముగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధముగా నడిచిన ఎడల, శిక్షల మూలముగా మూలముగా మీరు నా ఎదుట గుణపడక అంటే
నా ఎదుట గుణపడక అనగా మారకుండా దేవుడు చెప్పింది వినకుండా అంతే కదా. మూడుడి కంట రోటిలో వేసి రోట్లు వేసి ఒడ్డులు దంచిన గోధులు దంచినా కానీ తన ఆడికి మూఢత్వం పోదంటాడు. మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధముగా నడిచిన ఎడల, అది దేవుడు చెప్పినది చేయక దేవునికి విరోధముగా నడిచిన దేవునికి విరోధముగా నడిచిన ఎడల నేను కూడా మీకు విరోధముగా నడిచెదను. అది నేను కూడా మీకు విరోధముగా నడిచెదను. దేవునితో పెట్టుకోగలమా? దేవునికి అనుకూలంగా నడిస్తేనే మన జీవితానికి ఒక గమ్యం అంటే ఉన్నది. ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా నడిచామనుకోండి, దేవుడు కూడా మనకు విరోధముగా నడిచేది. అంతేనమ్మా. అంత ఆ వాక్యాలకి అంత కంగారు పడిపోతున్నారు. మరి చదువు 23, 24 వచనాలు, 26 లేవియకాండం. శిక్షల మూలముగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధముగా నడిచిన ఎడల, దేవునికి విరోధముగా నడిచిన ఎడల నేను కూడా మీకు విరోధముగా నడిచెదను. అది మీ పాపములను బట్టి నేను కూడా మీకు విరోధముగా నడిచేదను అంటున్నాడు. దేవుడు నడవడం అనుకుంటున్నాడు. మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన మనతో వస్తాడు. యాకోబుతో ఏమన్నాడు? 28:15 ఆదికాండంలో, నీతో చెప్పిది నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను, నీతో వచ్చేదను నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదను అని దేవుడు చెప్పాడు. దేవుడు ఎప్పుడు మాట తప్పిపోడాయి, మనం తప్పిపోతాం. కానీ దేవుడు మాట తప్పనివాడు. ఎంత అద్భుత మాట అండి. ఆ రిఫరెన్స్లో నేను చెప్తాను, కానీ దేవుడు ఎందుకు మాట తప్పనాడు. 110 అధ్యాయం 4 వచనం తీయొద్దుగా. 132 అధ్యాయము 12 వచనంలో ఉంటుంది ఆ మాట. యెహోవా మాట తప్పనివాడు. ఆయన ఎవరంటండి? మాట తప్పనివాడు. మాట తప్పనటువంటి గొప్ప దేవుడు. ఒకవేళ మనం ఆయనకి వ్యతిరేకంగా విరోధంగా నడిచిన ఆయన మనకే విరోధముగా నడుస్తాడు. ఒకసారి ప్రభు తిరిగి లేచిన తర్వాత ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఆయన 3వ దినాన ఆయన తిరిగి లేచాడని, పునరుద్ధానుడయ్యాడని మనకు. ఆయన ఎప్పుడు పునరుద్ధానుడు అయ్యాడు? మీ ఆలోచన చెప్పండి. నేనేమి దీనికి పెద్ద టెస్ట్ ఏం పెడతలేదు, కానీ ఎప్పుడయ్యాడు మీరు చెప్పండి. మీ ఆలోచన. వాక్యాలు చదువుతాం కదా అందరం. ఆదివారం ఉదయం, శుక్రవారం. బాగా ఆలోచించి చెప్పండి. ఏంటి లిడ్డి అమ్ము కొట్టేసుకుంటున్నారు? మామూలుగా ఆలోచన చెప్దాం ఉండి అన్నట్టు. నీకు తెలుసా అంటే ఆదివారం చెప్పండి. బైబిల్ కొన్ని సందర్భాలు గుర్తుపెట్టుకోవాలి. ఆదివారం లేచాడు. ఆదివారం తెల్లవారుజామున మీకు ఇంకొక ఆలోచన చేయండి. ఆత్మీయంగా ఇంకొక ఆలోచన. సర్లేదు చెప్పి మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు. నేను ఆయన పునరుద్ధాన శక్తిని ఆపగలిగింది ఏదైనా ఉందా? ఆయన సజీవుడు. ఆయన అప్పుడే లేచి ఉండొచ్చేమో, ఎవరికి తెలుసు. నీ ఊహకు నా ఊహ అందనటువంటిది. ఆయన అప్పుడే జీవాధిపతి, అందరికి జీవం ఇచ్చేటటువంటి గొప్ప దేవుడు. లూకాసు వార్త 24 అధ్యాయము 13 నుంచి 15 వరకు. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్ళుచు. యెరూషలేమునకు ఆమడ దూరములో ఉన్న ఎమ్మాయి అనే గ్రామమునకు ఇద్దరంట నడుచుకుంటూ వెళుతున్నారంట. వాళ్ళ మనకంటే పెద్ద చెప్పండి.
అద్భుతమైన బిలీవర్స్ వాళ్ళు, మామూలు బిలీవర్స్ కదా వాళ్ళిద్దరం. మాట్లాడుకుంటూ వెళ్తున్నారంట జరిగిన సంఘటనలన్నీ కూడా. యెరూషలేములో గత జరిగిన సంగతి మొన్న జరిగిన సంఘటనలు అయ్యి అనుకుంటూ వెళ్తే ప్రభువు చదువమ్మా. జరిగిన ఈ సంగతులన్నిటినీ గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. వారు కన్నులు మూయబడ్డాయి, ఎందుకంటే ప్రభు మహిమ శరీరంతో ఉన్నారు కనుక గుర్తుపట్టలేదు. మహిమ శరీరానికి మామూలు శరీరానికి అదే తేడా. అర్థమైందండి? మరియా కూడా ఆయన్ని చూసింది గాని మరియా అని పిలిచినప్పుడు ప్రభువుని అన్నది, దగ్గరికి వస్తే నన్ను నీవు ముట్టవద్దు, ముట్టుకో. తోటమాల అనుకుంది, మారు రూపం అంటే అదే. అంటే ఆయన ఎట్లా ఉన్నాడంటే ఇప్పుడు మహిమ శరీరం ధరించినటువంటి ప్రభువును మనం చూడలేం. అందుకే మన కనులు తెరవబడాలి. దేవుని వాక్యం చదివేటప్పుడు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుని ఆ గ్రహింపు శక్తి మనకి కావాలి. లేకపోతే కానీ దేవుని వాక్యం ఏమా అర్థమైనట్టే ఉంటుంది, కానీ మరలా యథా స్థితే. ఆ కొద్దిసేపు నవ్వు ఉంటుంది, ఆ తర్వాత మళ్ళా ఆదివారం వచ్చే వరకు సేమ్. ఆ తర్వాత వాళ్ళు తిరిగి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత 36-38 అక్కడికి అక్కడికి వచ్చేటాడికి వాళ్ళు అనుకుంటారు, అమ్మ ఆయన మనతో మాటలు ఆడుచుండగా మన హృదయములు మండుచుండలేదా. ఇప్పుడు గుర్తొచ్చింది వాళ్ళకి. వాళ్ళని గద్దిచ్చినప్పుడు ప్రభు ఏ సంగతులు అంటాడు, నీకు తెలియదు, నువ్వు ఒక్కడే తెలియదు అంటున్నారు వాళ్ళు. నీకు ఒక్కడికే తెలియదు మనం జరిగినాయి, అయ్యో నువ్వు లేవు అప్పుడు అన్నట్టుగా మాట్లాడు. కానీ ఆయనే మారు రూపంలో వారితో నడిచాడు. వారు గుర్తుపడి ప్రభు నడుస్తాడు నీతో నాతో. మనం వెళ్ళి ప్రతి స్థలంలో కూడా మోషేతో అనలేదు దేవుడు, నా సన్నిధి నీతో కూడా వచ్చి నీకు నేను విశ్రాంతి నీ సన్నిధి నాతో రాని ఎడల మమ్ములను ఇక్కడి నుంచి తీసుకొని పోకుము. నిర్గమకాండం 33:14-15 వచనాలు మనం చూస్తాం. నీ సన్నిధి మాతో రాని ఎడల మమ్ములను ఇక్కడి నుంచి. దేవుని సన్నిధి చాలా విలువైనటువంటిది. దేవునితో ఎవరు నడిచారండి? ఆనోకు, అబ్రహాము, నోవా, వీళ్ళందరూ కూడా దేవునితో నడిచారు. హానోకు జీవితం అద్భుతం కదండి. ఎటువంటి దేవునికి ఇష్టడిగా జీవించాడంట విశ్వాసమును బట్టి. మనకి క్రొత్త నిబంధన ఒకటి గురించే మనకు తెలుసు. పాత నిబంధన మనం చూస్తే కనుక ప్రభువే చెప్పాడు, నువ్వు అబ్రహామును చూసావా, నీకు నిండా 50 సంవత్సరాలు కూడా లేవని చెప్పి యూదులు ప్రభువును ప్రశ్నించారు. అర్థమైందండి? యోహాను సువార్త 8:56 నుంచి మీరు చూస్తే కనబడుతుంది. అక్కడ 56 నుంచి నీకు యూదులు ఆయనతో వివాదం పెట్టి రాళ్లతోటి కొట్టాలని చూశారు. ఆయన, ఎందుకు మీరు నన్ను రాళ్లతో కొట్టాలని చూస్తున్నారు? మీ తండ్రి అయిన అబ్రాహాము నా దినాలు చూడాలని చూశాడు, చూసి ఉందమ్మా, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించెను, చూసి అది చూచి సంతోషించెను. చూసి సంతోషించాడే లేదా అబ్రాహం? సంతోషించారు. ఎక్కడ సంతోషించాడు చెప్పండి? సింధూర వృక్షం కింద కూర్చుని. ఆదికాండం 24 అధ్యాయాలు చూస్తే 22 అధ్యాయాలు చూస్తే మనకు అర్థమవుతుంది కదా. మొరియా కొండపై ఇస్సాకును బలిగా అర్పిస్తుండగా ఆ యొక్క పొదలు కొమ్ములు తగులుకొని చిక్కుకునే ఒక పొట్టేలు ఇస్సాకు బదులుగా ఆ పొట్టేలుని బలిగా అర్పించు వధించబడి, అనాది మొదలుకొని ఆదిలో వధించబడినటువంటి దేవుని గొర్రె పిల్ల ప్రభునటువంటి యేసుక్రీస్తు. మోషే కూడా చూశాడు. హెబ్రీ 11:24 మీరు చూసినప్పుడు విశ్వాసుడు మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. యేసుక్రీస్తుని చూసారా మోషే? కానీ క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము ఎంచుకుని అల్పకాలము పాప భోగమును అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమను గొప్ప మేలుని యోచించి
క్రీస్తు విషయమైనటువంటి నింద. నింద. మనం చాలా జాగ్రత్త. ఆది నుంచి కూడా ప్రభు ఉన్నటువంటి వాడే. కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ యందు జన్మించునని లేఖన ప్రకారం ఆయన మరియ గర్భమున ఆయన జన్మించారు. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన గర్భము ధరించబడే ఆయన ఈ లోకానికి ఆయన, అందుకే ఆయన తండ్రి లేనివాడు, వంశావళి లేనటువంటి వాడు. యేసుక్రీస్తు గురించి చెప్తే మెల్కిసెదకు అంటాం కదా, మెల్కిసెదకు ఆదికాండం 14, 18, 19 మనం చూసినప్పుడు ఎవరండి? మెల్కిసెదకు షాలేము రాజు. అబ్రహాము రాజులను సంహారము చేసి తిరిగి వస్తున్నప్పుడు రొట్టె ద్రాక్షారసము తీసుకుని వెళ్ళినటువంటి వాడు. వెళ్ళి అతడు సర్వోన్నతుని దేవుని యాజకుడు. మెల్కిసెదకు క్రమము అంటే ఆయన నిరంతరము యాజకత్వం కలిగినటువంటి వాడు. లేవీ క్రమము చూడగా అహరోను మొదలుకొని అన్న, కైఫా యెరూషలేములో ప్రధాన యాజకులుగా ఉన్నారు కదా, వీళ్ళది వేరు. ఆయనదైతే నిరంతరము యాజకత్వం కలిగినటువంటి వాడు. ఆయన మెల్కిసెదకు క్రమం అంటారు. ఆయన గొప్ప ప్రధాన యాజకుడు. హల్లెలూయా. ఇంత గొప్ప దేవునితో మన పితరులు నడిచారు. దేవుని యందు భయము భక్తి కలిగిన దేవునికి ఇష్టడుగా ఉండంట ఉన్నప్పుడంట హానోకు జీవితం అంటే దేవునికి ఎంతో. హానోకు గురించి మనం ఏం చెప్పుకున్నామంటే ఆయన ఎవరంటండి? ప్రతిష్ఠితుడు, దేవునికి ప్రతిష్ఠితుడు. యోహాను సువార్త 10:36 తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా. అది యూదులు దేవుని కుమారుడు అని చెప్పుకున్నందుకు ఆయన్ని సిలువేసిన దేనికి? దేవుని కుమారుడు అని చెప్పుకున్నందుకు ఆ మాటను బట్టి ఆయన ఏం చేశారంటే అండి, దూషించారు. తండ్రి అయినంట ఈ లోకానికి ప్రతిష్ఠ చేసి ఆయన్ని లోకానికి పంపించాడు. ప్రభు ప్రార్థన కూడాదే. యోహాను సువార్త 17:17 సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. శిష్యుల కొరకు, తను ప్రేమించినటువంటి ప్రజల కొరకు ప్రభు అంటున్నాడు, ప్రార్థన చేసి ఏమంటున్నాడండి? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. సత్యముతో, లేకపోతే సత్యములు. పుట్టినోట్లు ఏముంది? సత్యము వలన. ప్రతిష్ఠ చేయు, నీ వాక్యమే సత్యము. 19 వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. అది ఆయన ప్రతిష్ఠితుడు. హానోకు ప్రతి దేవుడు మనందరూ కూడా ఆయన ప్రతిష్ఠించినటువంటి దేవుడు. కాబట్టి దేవుని యొక్క అడుగు జాడలు అనేక మంది అంటే క్రీస్తు కంట శత్రులుగా నడుచుకొనుచున్నారు. ఒకళ్ళు దేవునికి వ్యతిరేకంగా నడిస్తే దేవుడు మనకు కూడా వ్యతిరేకం. చదువుకున్నందుకు లేవియాకాండం 26, 23, 24 గుణపడక ఇష్టానుసారంగా మనం దేవునికి వ్యతిరేకంగా నడిస్తే నేను కూడా నడిచాడే లేదా? పౌలు ఉన్నప్పుడు సౌలా మునుకోలకు నీవు ఎదురు నీకు కష్టతరం. ఎదురు తనడానికే ఎదురు తిరిగాడు, వెళ్ళాడు కదా, వెళ్ళాడు. కానీ దేవుడు దమస్కు వీధులకు వెళ్ళిన తర్వాత గుర్రం మీద నుంచి కిందకు పడ్డాడు. 3 దినాలు గుడ్డివాడు అయిపోయాడు. దేవునికి వ్యతిరేకంగా ఎవరు నడిచినా, దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడు కూడా ఆయన యొక్క పనులకు ఎవరు కూడా వ్యతిరేకంగా నడుచుకోకూడదు. హానోకు యొక్క జీవితం ఎంత అద్భుతమైనటువంటిదండి. కయీనుతో నడిచేవారు అందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా నడిచేవారే. హానోకు వలె నడిచేవారు అందరూ కూడా దేవునికి ఇష్టలై ఉండేవారు. దేవునితో నడిచే విషయంలో నీతిమంతులుగా, నిందార్హతులుగా, దేవునికి ఇష్టలుగా మనం నడిచినప్పుడు దేవుడు హానోకు వలె మన జీవితాలను కూడా దేవుడు ఆశీర్వదించేటటువంటి గొప్ప దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక.